నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి రుయా ఆసుపత్రి స్టాఫ్ నర్సుపై ఓ రోగి దాడి చేసిన సంఘటనతో తమకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించిన సిబ్బంది. రుయా హాస్పిటల్ ముందర ధర్నా నిర్వహించిన నర్సులు. ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి. సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు అర్జీలు తీసుకున్నారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. తిరుపతి జిల్లాలో మనకి ప్రతి సోమవారం ఉదయం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో భాగంగా కలెక్టరేట్లో మనము ప్రజల నుంచి ఫిర్యాదులందరినీ అందుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలందరూ కలెక్టరేట్కి రావడం వలన వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చిన ప్రతి అర్జీదారుడికి ముందుగా మనము ఒక టోకెన్ జనరేట్ చేసి ఆ టోకెన్ ప్రకారంగా ఎవరు ముందొస్తే వాళ్ళకి మనము అర్జీని స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టి 1 by 1 మనం ఇక్కడ అర్జీలన్నింటినీ కూడా నాతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా అర్జీని స్వీకరించడం జరుగుతుంది. ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క అర్జీదారుడికి మనము తగు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. అందుకనే అర్జీదారిని కూడా మనము కన్సర్న్ అధికారి ఎదురుగానే కూర్చోబెట్టి అర్జీని మనము సమస్యని మనం చదివి అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు ఇక్కడ కలెక్టరేట్ నుంచి అటెండ్ వీడియో కాన్ఫరెన్స్లో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సమస్య అప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులందరికీ కూడా మనం చేరవేసి ప్రజలు ఇబ్బంది గురి కాకుండా ఒకేసారి క్షేత్రస్థాయి తహసీల్దార్ అయితేనేమి, ఎంపీడీఓ అయితేనేమి, అదేవిధంగా మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరినీ కూడా మనం కలెక్టరేట్ నుంచే ముందుగానే కొంచెం వారించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ దృష్టిలో వెంటనే సమస్యకి పరిష్కారం ఉంటే వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్తారు. మనం అది పిటిషనర్కి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇంకా టైం కావాల్సి ఉంటే మాత్రం డెఫినెట్గా టైం లైన్స్ 4 వారాలు అయితే 4 వారాలు, 2 వారాలు అయితే 2 వారాలు, మనకి ఏదైతే ప్రభుత్వం ఆదేశించినటువంటి స్టాండర్డ్ టైం లైన్స్లోనే సమస్యను పరిష్కారం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. సో అన్ని విధాలుగా అర్జీలను స్వీకరించడం కానీ అదేవిధంగా ఇక్కడ పరిష్కారం చేయడానికి కానీ తిరుపతి జిల్లా యంత్రాంగం అంతా పూర్తిగా సన్నద్ధమైనదని మీకు తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి సోమవారం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి రావాల్సిందిగా కోరుతున్నాను. సోమవారం ఉదయం 10 గంటల నుంచి భోజనం సమయం వరకు కూడా మనకి ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. స్టాఫ్ నర్సుపై ఓ రోగి దాడి చేసిన సంఘటన ఆదివారం రాత్రి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జరిగింది. మదనపల్లి మండలం రాజానగర్కి చెందిన దుర్గాప్రసాద్ విషం తాగడంతో 4 రోజుల కిందట కుటుంబీకులు రుయాకు తీసుకువచ్చారు. ఇక్కడ ఏఎంసీ వార్డులో చికిత్స పొందుతున్నారు. శనివారం నాటికి కోలుకున్న అతనికి రాత్రి అట్రాసిన్ అనే ఇంజెక్షన్ వేశారు. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇదే వార్డులోకి స్టాఫ్ నర్సు యశోద విధులకు హాజరయ్యారు. రోగులకు ఇంజెక్షన్లు వేసి తన కుర్చీలో కూర్చున్నారు. ఆ సమయంలో దుర్గాప్రసాద్ వెనుక నుంచి సెలైన్ పెట్టే ఐవీ స్టాండ్ తీసి తలపై బలంగా కుట్టాడు. ఆమెకు తీవ్ర గాయమైంది. గమనించిన సెక్యూరిటీ వచ్చి అతడిని పట్టుకుని పక్క గదిలోకి తీసుకువెళ్లారు. బాధితురాలికి వైద్యులు 8 కుట్లు వేయాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ రవిప్రభు వచ్చి ఘటనపై విచారణ చేపట్టారు. తొలుత వెస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చినా రోగికి మతిస్థిమితం లేదనే కారణంతో ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ విషయం బయటకు రానియకుండా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, తమకు రక్షణ లేకుండా పోయిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. రుయా హాస్పిటల్ ముందర నర్సులు ధర్నా నిర్వహించారు. చాలా బాధాకరమైన విషయం. నిన్న ఒక స్టాఫ్ నర్సు తన బాధ్యతలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక పాయిజన్ కేసు
అతని కండిషన్ బాగాలేదని డాక్టర్లు చెప్తున్నారు, కానీ ఆయన కండిషన్ తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. అతను 2 రోజుల నుంచి నేను చంపేస్తాను, మేము పొడి చేస్తానని చెప్పని రకరకాలుగా ఆడున్న నర్సుల పైన బెదిరిస్తూ ఉన్నా కూడా దానిపైన పూర్తిగా చర్యలు తీసుకోకుండా అతన్ని ఈరోజు బాధాకర విషయం, నేను ఐరన్ రాడ్తో ఏదైతే సెలైన్ రాడ్తో ఉందో ఆ రాడ్తో తల మీద కొట్టడం వల్ల అదృష్టం కొద్దీ ఆమె ఈరోజు ప్రాణాలతో బయటపడింది. ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి స్కల్లుగా పగులుంటే ఆమె చనిపోయి ఉంటే చిన్న పిల్లలు, ఫ్యామిలీ, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ₹1 బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి రాదు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి భగవంతుడిని నేను కాపాడినారు. నిజంగా రోయల్ హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే ఏదైనా సరే స్టాక్ తగ్గినా, ఫ్యాన్లు తిరగకపోయినా, పక్కన ఏదైనా చెత్తబడి ఉన్న మొత్తం స్టాఫ్ నర్స్నే బాధ్యత చేసుకొని వాళ్ళకే డేటా ఎంట్రీ ఆపరేటర్ పనులు ఇస్తున్నారు, వాళ్ళనే ఆరోగ్యశ్రీ చూడమంటున్నారు, వాళ్ళే ఈ హాస్పిటల్ చేయాలా, మొత్తం స్టాఫ్ నర్సులు తప్ప మిగతా వాళ్ళకి ఏంది మొత్తం అంతా వార్డుల పైన ఏదైనా సరే లాస్ట్ స్టేషన్స్ తీసుకుపోయినా వాళ్ళపైన బాధ్యతలు చేస్తున్నారు. వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. స్టాఫ్ నర్సులు బాధ్యతగా వాళ్ళ ఒక్క ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి. నిన్న 7 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే సూపరింటెండెంట్ గారు వచ్చి పరామర్శించి పోయినా సరే ఆమె కలిసిన ట్రీట్మెంట్ ఏ సీనియర్ డాక్టర్ ఇంతవరకు చూడకపోవడం అనేది బాధాకరం. నిన్న యశోద అనే అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో ఒకే సిస్టర్ ఉండేదానివల్ల ఆ అమ్మాయిని ఒక పేషెంటు పాయిజన్ తీసుకున్న పేషెంటే ఆ అబ్బాయి ఇన్కోహరెంట్గా ఉండి ఆ అమ్మాయి వర్క్ చేసుకునే అమ్మాయిని పెద్ద సలైన్ స్టాండ్తో కొట్టడం జరిగింది. ఆ అమ్మాయి దేవుడి ధర్మాన బయటపడింది. ఒకవేళ ఆ అమ్మాయి ఏమైనా సీరియస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడి ఉంటుంది. ముఖ్యంగా మేమేం చెప్తున్నామంటే వాళ్ళని అందరినీ కాదు, రేపు మాకు కూడా రెగ్యులర్స్ కాడ జరగచ్చు, కానీ సెక్యూరిటీ అనేది కావాలి. ఎమర్జెన్సీ వార్డులో టెక్నీషియన్స్ ఉన్నారు, కానీ మార్నింగ్ డ్యూటీ చేస్తున్నారు. ప్రతి ఒక్క దానికి క్యాజువాలిటీలో టెక్నీషియన్స్, ఈసీజీ టెక్నీషియన్స్ ఉన్నారు, అనస్థీషియా టెక్నీషియన్స్ ఉన్నారు, అన్ని ఫిబ్రిలేటర్స్కి, వెంటిలేటర్స్కి టెక్నీషియన్స్ ఉన్నారు. కానీ ఏఎంసీలో ఈవినింగ్ డ్యూటీలు ఎవరు చేయడం లేదు. ఏఎంసీ అనేది అక్యూట్ మెడికల్ కేర్లో తప్పకుండా టెక్నీషియన్స్ 24 hours అరౌండ్ ద క్లాక్ సిస్టర్లతో పాటు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లాని మరియు దిశ డీఎస్పీ సుధాకర్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 39 ఫిర్యాదులు అందాయి. కుటుంబ తగాదాలు 3, వేధింపులు 6, డబ్బు తగాదాలు 11, భూ తగాదాలు 14, ఆస్తి తగాదాలు 5. స్పందన కార్యక్రమం అనంతరం 2014వ సంవత్సరంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటనలో ముద్దాయికి 24 సంవత్సరాలు జైలు శిక్ష పొరటకు కృషి చేసిన కోర్టు మానిటరింగ్ సెల్ ఏఎస్ఐ భక్తవత్సలం, కోర్టు కానిస్టేబుల్ శ్రీమతి రేణుక మరియు గుడిపల్లి కానిస్టేబుల్ సోమశేఖర్కి జిల్లా ఎస్పీ సర్టిఫికేట్స్ ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చిత్తూరు వారి ఆత్మీయ అభినందన సభలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. నేను కూడా ఈ ఊర్లో లేదు, నాకు బంధుత్వం లేదు, నాకు కులస్తులతో కూడా పెద్ద పరిచయం లేదు. ఎందుకంటే ఆ కులంలో నాకంటే సీనియర్లు కాబట్టి వారికి పదవులు కావాలి కాబట్టి నన్ను ఇష్టపడలేదు, ఎంకరేజ్ చేయలేదు. అంటే కులాన్ని అన్నీ కాదు, రాజకీయపరమైన వ్యక్తుల గురించే చెప్తున్నా. అయినను నేను వచ్చి ఉండేది మీ అందరికీ అండగా సేవ చేస్తానని వచ్చా కాబట్టి సేవ చేసుకుంటాం. నా ప్రజలు నన్ను గుర్తించిన రోజు ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాను. అప్పుడేగా మేడం చెప్పినట్టు ఎవరు ఏదో వచ్చి అడిగినా నాకేదో వస్తుంది అనే భావనలే. మా నాన్నగారు చదువుకున్న స్కూలు వారు అడిగారు, మా నాన్నగారు చేసి పెట్టి ఆయన సంతోషం పొందితే చాలని చెప్పి అది ఎంత ఏమని అడగకుండా కూడా ఆ పని చేసేయండి అని చెప్పారు. అలా అనేక రకాలుగా చేశా కాబట్టి వారు చెప్పినట్టు ప్రకృతి, ఆ ప్రకృతి అంటే ఎవరో కాదు మీరందరూ, మీరు పూజించే దేవుళ్ళు కావచ్చు, మీరు మీ ఒక మంచి మనసుతో దీవించారు చూసారు, అదే ప్రకృతి. మీ అందరి కోరిక మేరకు ఆ భగవంతుడు 4 అయిపోయారు కమ్మ
మనవాళ్ళకి ఎలా ఇస్తాడు చిత్తూరులో జగన్కి అంటే మీ అందరి కోరిక, మీ అందరి మంచి మనసుతో దీవించారు కాబట్టి ఆ భగవంతుడు ఆయన మనసు మార్చి నాకు ఆ సీట్ ఇచ్చే అవకాశాన్ని అప్పుడే చెప్పినట్టు ధైర్యానికి 10 రకాలుగా వర్ణించారు. 11వ రకంగా వర్ణించినా కూడా తప్పులేదు. ఎందుకంటే మనం పోరాడేది అటువంటి వ్యక్తితో, అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తితో. ఈ చిత్తూరులో అనేక మంది రాత్రి అంటే ఎగ్జాంపుల్ ఒక జాగాలో ఉన్నాను నేను, బ్రాహ్మిన్స్ మీటింగ్లో కూర్చోండా, వాట్సాప్లో వస్తూ ఉండింది. ఏమైంది పంతులు గారు అన్న. సార్ రాత్రంతా ఫోన్ చేసి బెదిరించారు సార్ అన్న. అరే మనుషుల్ని బెదిరించడం చూసా, పంతుల్ని కూడా బెదిరిస్తారా అన్న. అంటే వాళ్ళు పాపం పూజ చేస్తుంటారు, దేవుడి దగ్గర ఉంటారు, దేవుడికి నైవేద్యం పెడతారు, దేవుడి దగ్గర సేవ చేస్తారు. వారు ఏమైనా కోరుకుంటే అది అట్టే జరిగిపోతుంది. ఆ మాట చెప్పాను ఆ రోజు. ఏమని చెప్పానంటే ఆ సభలో, మీరెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఫస్ట్ నన్ను అన్నాకే మిమ్మల్ని అంటారు అని మాట్లాడుతున్నాను. షర్ట్ ఇప్పిన ఫోటోలు వచ్చాయి టక వాట్సాప్లో. అంటే భగవంతుడు ఎంత తప్పు చేయించాడంటే అతనంతా అతనే పోయి బట్టలు ఇప్పి కూర్చునే పరిస్థితికి భగవంతుడు తెచ్చేశాడు. అదే ప్రకృతి. అంటే ప్రకృతిలో మీరు కోరుకునేది జరుగుతుంది అంటే ఆ ప్రకృతికి ఉండే శక్తి అది. కాబట్టి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే ఎక్కడ నేనెవరో తెలీదు, నాకు మీరెవరో తెలీదు, కానీ మీ ఉద్యోగాల్లో ఉన్నా ఆ టైంకి వస్తే మీ ఉద్యోగాలు పోతాయని తెలిసినా మీ అందరి సాహసం నాకంటే కూడా గొప్ప సాహసం మీది. లక్ష్యం ఒకటే. ఎస్, మనందరం ప్రజల కోసం. మీరు ఒక రకంగా ప్రజలకి పొద్దున్న లేసి కష్టపడ్డారు, నేను ఒక రకంగా కష్టపడబోతాను. అది మీరు గమనించారు కాబట్టి మీ మంచి మనసు, మీ ఆశీస్సులు నాకు వచ్చాయి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే అయ్యా. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ గేట్ వీధి వ్యాపారులకు మినహాయించి టెండర్ ప్రక్రియ కొనసాగించాలని వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎండి రవి డిమాండ్ చేశారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్కి కలిసి వినతి పత్రాన్ని అందించారు. తిరుపతి నగరంలో ప్రజలందరికీ అందుబాటులో అనేక సాధారణ వస్తువులను ప్రజలు ముంగిట అందుబాటులో ఉంచేందుకు వీధి విక్రయదారులు ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు, యాత్రికులకు అందుబాటు ధరలతో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలను అందించేవారని వీరు రోజువారీ వీధి తిరుగుతూ రోడ్ల పక్కన తోపుడు బండ్లపైన చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి రోజుకు 300 రూపాయల నుండి 400 రూపాయల వరకు మాత్రమే వీరి సంపాదన ఉంటుందని తెలియజేశారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ పరిమితిని మించి ప్రతిరోజు ఒక్కొక్క వ్యాపారి నుంచి 20 నుంచి 50 గేటు పేరుతో వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న సామగ్రి తీసుకువెళ్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఇటువంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ నూతన టెండర్ ప్రక్రియలో నగరంలోని వీధి వ్యాపారులందరికీ మినహాయింపు ఇవ్వాలని కమిషనర్ని కోరారు. వినతి పత్రాన్ని అందించిన వారిలో వీధి వ్యాపారుల సంఘం నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, భాష, వాసు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదట తిరుపతి పట్టణ అధ్యక్షుడిగా ఉన్న కీర్తిశేషులు నల్లారెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలోని వసంత విహార్ లాడ్జ్ వద్ద ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తిరుపతి బీజేపీ అధ్యక్షుడిగా, చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో అనేక పదవులలో ఉండి బీజేపీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని తెలియజేశారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో వారి తనయుడు బీజేపీ రాష్ట్ర వర్గ సభ్యులు చంద్రారెడ్డి మరియు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, చెంగయ్య, బంకు చంద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శివకుమార్ రెడ్డి, దీపక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి టౌన్ మొట్టమొదట మండల అధ్యక్షులుగా ఉన్న మన నల్లారెడ్డి గారి 24వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక జీకార్ స్ట్రీట్లో వారి ఆఫీసు వద్ద ఈరోజు నల్లారెడ్డి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించి పేదలకు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము. తిరుపతిలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నల్లారెడ్డి గారి కృషి కీలక పాత్ర. ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నాయకులు ప్రతి ఒక్కరూ పనిచేసి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈరోజు నల్లారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. నల్లారెడ్డి గారు తిరుపతిలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త.
24వ వర్షంకి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ బీమా సంస్థలంతో ఈ యొక్క వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఇవాళ చూసినట్టయితే భారతీయ జనతా పార్టీలో ఉండే లీడర్లో తిరుపతి నుంచి ఢిల్లీ వరకు చూసినట్టయితే ఆయనకు అందరూ సైనికులు. ఆయన భారతీయ జనతా పార్టీకి ఆత్మీయులుగా పనిచేస్తారు, పట్టణ ప్రజలుగా పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ అనేక పదవులు పనిచేయడం కాకుండా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎంతో నాయకులకి అందరికీ కూడా ఆత్మీయ మిత్రులుగా ఉన్నారు. ఆయన వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇంత స్థాయికి ఎదుగుతున్న తిరుపతి పట్టణంలో కూడా ఆయన యొక్క పునాది అయినటువంటి వ్యక్తి. ఆయన యొక్క వర్ధంతిని జరుపుకోవడం ఎంతో గొప్ప విషయము. ఆయన్ని ఇవాళ స్మరించుకోవడం, ఆయన యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాల కోసం అందరూ కూడా కట్టుబడి పనిచేయాలని కోరుకుంటూ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి వచ్చారని తెలిపారు. చిత్తూరులోని తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని, తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వ్యక్తి అయిన నాకు సీటు ఇచ్చి గెలుపులో అన్ని విధాలా నాకు సీఎం చంద్రబాబు సపోర్ట్ చేశారని సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని రైల్వే సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, చెగురుగుంట గోల్డ్ మైన్స్ గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. చిత్తూరులో నా ఆఫీస్లో హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాం. దాన్నే సర్వీస్ సెంటర్ అనొచ్చు. ఇద్దరు మనుషులను కూడా పెడుతున్నాం. మెయిల్ ఐడి క్రియేట్ చేసి అందరికి మెయిల్ అడ్రస్ ఇస్తాం. ఎవరున్నా సమస్యలు సెంట్రల్ స్కీమ్కి సంబంధించి కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఇంకేదన్నా నేను నా తరఫున సాల్వ్ చేయాల్సి ఉంటే అక్కడికి మెయిల్ పెట్టచ్చు. లేదా పర్సనల్గా కూడా వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాటన్నింటినీ అడ్రస్ చేస్తాను. నేను చేయగలిగిన నేను నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మినిస్టర్స్ చేయగలిగిన మినిస్టర్, లేదా సెంట్రల్ స్కీమ్కి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్స్తో దాన్ని పర్సూ చేస్తాం. సో అందుకని వీళ్ళందరూ కూడా మరి ఒకసారి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాం. సో చాలా సంతోషంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా అడిగేది ఉంటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని చాలా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఎలక్షన్ ముందు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారో మీ అందరికీ తెలుసు. ఒక కొత్త వ్యక్తి ఇక్కడ సీట్ ఇవ్వడమే కాకుండా బాగా సపోర్ట్ చేసి గెలుపుకి కారణమయ్యారు. అలాగే ఇప్పుడు సీఎం అయిన తర్వాత సీఎం గారు ఏ విధమైన లీడర్షిప్లో ఉంటుందో దాంతో ఎంపీస్ కూడా అవకాశం కల్పించి మాట్లాడటానికి అవకాశం కల్పిస్తున్నారు. సో ఎంత చూస్తుంటే సీఎం గారు ఎంత బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్ర సమస్యలు, మన చిత్తూరు సమస్యలు, మన ముఖ్యంగా చిత్తూరుకు సంబంధించి నేను ఏది అడిగినా యూనివర్సిటీ కానీ, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, స్కూల్స్, మన డ్రైనేజ్ సమస్యలు ఏ ఇచ్చినా కూడా చేసేద్దామని అంటున్నాను. నేను కూడా నా ఎంపీ లాడ్స్కి సంబంధించిన అన్నీ ఈ చిన్న సమస్యలని దానిలో నుంచి తెలుస్తాం. ఇంకేదైనా ఈ దాటి వెళ్ళిపోతే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, తర్వాత కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ కూడా వీరు కానీ ఏమైనా ఫండింగ్ సమస్యలు వస్తే సెంట్రల్ స్కీమ్ అయితే సెంట్రల్ మినిస్టర్తో కూడా దాన్ని అక్కడ ఉన్న అడిషనల్ సెక్రటరీస్ సెక్రటరీస్తో లైజన్ చేసి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా మరొకసారి సీఎం గారికి కృతజ్ఞత చెప్తున్నాను. సో ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకొని ఆయన నమ్మకాన్ని మేము నిలబడతామని మేమందరం కూడా హామీ ఇస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు, కాంట్రాక్ట్ నర్సులకు, సిబ్బందికి భద్రత కరువైందని చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత, ప్రాణరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో ఆదివారం రాత్రి కాంట్రాక్ట్ నర్సుపై మానసిక రోగి ఐవీ స్టాండ్తో దాడి చేసి గాయపరిచాడు. ఇందుకు నిరసనగా సోమవారం తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు వీధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ప్రభుత్వ వైద్యులపైన, నర్సులపైన దాడులు పెరిగిపోతున్నాయని, రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రియో ఆసుపత్రిలో కాంటాక్ట్ స్టాఫ్ నర్సుపై మానసిక రోగి దాడి చేసి తీవ్రంగా గాయపరచడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగ భద్రతతో పాటు ప్రాణరక్షణ కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. మేము ఈరోజు ఈ ఆందోళన కారణం ఏమిటంటే రాత్రి రుయా హాస్పిటల్లో ఒక స్టాఫ్ నర్స్ గారిని ఒక పేషెంట్ ఐవీ స్టాండ్తో కొట్టి గాయపరిచి ఆవిడకి తలకి దెబ్బ తగిలి చాలా సీరియస్గా ఉన్నారు. ఈ ఘటన దానికి మేము అందరం కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే డ్యూటీలో ఉన్న ఒక స్టాఫ్ నర్స్ గారిని ఇలా కొట్టి ఆవిడ ప్రాణాపాయ స్థితికి వచ్చేంత వరకు చేశారు. ఈ ఘటనలు ఇంకా పునరావృతం కాకుండా మాకు భద్రత కల్పించాల్సిందిగా కోరుతున్నాము. ఈ సంఘటన గురించి మేమందరం ఇలా ఆందోళన చేసి తర్వాత ఆవిడ కాంట్రాక్ట్ స్టాఫ్ గారిని ఆవిడ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఆ స్టాఫ్ అనే కాదు, అందరూ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరూ కూడా రెగ్యులైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు ఒక స్టాఫ్ 12 నుంచి కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్నాను. చంద్రగిరి హాస్పిటల్ ఉంది. 2018 నుంచి పని చేస్తున్నాను. మేమంతా రెగ్యులర్ పోస్టులు, వేకెంట్ పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తున్నాము. మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవండి. ఈఎల్స్ కానీ, మెడికల్ లీవ్స్ కానీ, ఘటనలు ఏవైనా జరిగినప్పుడు మాకు లాస్ ఆఫ్ పే కిందనే మేము లీవ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మళ్ళీ మా సర్వీస్ కూడా బ్రేక్ అవుతుంది ఎన్ని రోజులు లీవ్ తీసుకుంటే అన్ని రోజులు. కాబట్టి ప్రతి సంవత్సరం 2011లో రెగ్యులర్ పోస్టు రిలీజ్ చేశారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము కాంట్రాక్ట్లోనే తీస్తున్నారు కానీ రెగ్యులర్ పోస్ట్ అనేటివి రిలీజ్ చేయలేదండి. మా సర్వీస్ కూడా అయిపోతుంది, మాకు ఏజ్ కూడా దాటిపోతుంది. కాబట్టి ప్రతి సంవత్సరము రెగ్యులర్ పోస్టు రిలీజ్ చేయాలి. అదేవిధంగా మేము ఎలిజిబుల్ ఉన్నాం కాబట్టి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నామండి. క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలో గుర్తించి తగిన వైద్యం తీసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చునని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ అంకాలజీ వైద్య విభాగం వైద్యులు డాక్టర్ శ్రవంతి తెలిపారు. ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆమె సూచించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ మొబైల్స్ క్యాన్సర్ స్కానింగ్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రాయలపురం సచివాలయం కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. నా పేరు డాక్టర్ శ్రవంతి. నేను స్విమ్స్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో ప్రివెంటివ్ ఆంకాలజీ విభాగంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాము. మేము శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాము. ఇందులో భాగంగా 2 పింక్ బస్సులు వేరు పిహెచ్సిలకి వెళ్తాయి. ఈ పిహెచ్సిలకి వెళ్ళినప్పుడు నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, అలాగే మగవాళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సరు, మూత్రపిండాల క్యాన్సర్ యొక్క లక్షణాలు, వీటిని పరీక్షలు జరుగుతాయి. బస్సులో ఉచితంగా మ్యామోగ్రామ్ మరియు ప్యాప్స్మియర్ పరీక్షలు జరుగుతాయి. ఈ సేవలను అందరూ వాడుకొని ఎర్లీగా ఏదైనా క్యాన్సర్ లక్షణాలు ఉంటే నిర్ధారణ చేసుకోవడం వల్ల ఏదైనా ఐడెంటిఫై ఉండి సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళని స్విమ్స్కి రెఫర్ చేస్తాము. స్విమ్స్లో వారికి ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరుపుతాము. దాని ద్వారా ఫర్దర్గా ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ బాగుంటుంది. ప్రస్తుతం చంద్రగిరి సమీపంలోని రాయలపురంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ క్యాంప్ జరుగుతున్నది. ఈ సేవలను అందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం. దివంగత నేత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు చంద్రగిరిలో ఘనంగా నిర్వహించారు. మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం చంద్రగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా తిరుపతి రూరల్ లింగేశ్వర్ నగర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా స్థానిక లింగేశ్వర్ నగర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు ముఖ్య అతిథిగా విచ్చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 600 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి రాయల్, ఎంపీటీసీ నాగభూషణమ్మ, వార్డు మెంబర్ వాసు, మురళి, హరికృష్ణ, సోమశేఖర్ రెడ్డి, పవన్, భూపతి, మధు, ప్రేమ్, శివ, శరత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తిరుపతి రుయా ఆసుపత్రి స్టాఫ్ నర్సుపై ఓ రోగి దాడి చేసిన సంఘటనతో తమకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించిన సిబ్బంది. రుయా హాస్పిటల్ ముందర ధర్నా నిర్వహించిన నర్సులు. ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి. సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.